ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు ప్రారంభం కావాల్సిన రాజస్థాన్లోని రిఫైనరీ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. బలోత్రాలోని ఈ రిఫైనరీని దేశపు తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దారు. హిందుస్థాన్ పెట్రోలియం, రాజస్థాన్ ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్గా ఇది ఏర్పాటైంది. 2013లో సోనియా గాంధీ ఈ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. 79,450 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్టు చేపట్టారు. 4,400 ఎకరాల్లో విస్తరించిన ఈ రిఫైనరీలో ఇంధనంతో పాటు భారీగా పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్లాస్టిక్, వ్యవసాయ పైపులు, ప్యాకేజింగ్ ఫిల్మ్లు, ఆటో విడిభాగాలు, సింథటిక్ ఫైబర్, వైద్య పరికరాలు, పెయింట్లు, డిటర్జెంట్ల తయారీకి ఇక్కడ తయారయ్యే పెట్రోకెమికల్స్ ఉపయోగపడతాయి. రేపు ప్రధాని మోదీ అక్కడ పర్యటించి రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండటంతో అక్కడ వేల మంది పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.